ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ కూడా మనం జరుపుకోవడం జరిగింది. ఈసారి కూడా మనం పెద్ద ఎత్తున వేడుకల్ని జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది. ఈ వేడుకల్ని ఇంత పెద్ద ఎత్తున మనం జరుపుకోవడానికి ఐపీడీఏ పిఓ గారు వారి టీం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశము బిర్సా ముండా గారు వారు పుట్టినటువంటి 150 సంవత్సరాల జయంతి సందర్భంగా వారి పుట్టిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిర్సా ముండా గారు అంటే మన కనగరి గారు మాట్లాడుతూ చెప్పారు, మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆదివాసీల సమాజం కోసం, ఆదివాసీల ఐక్యత కోసం, ఆదివాసీలలో పోరాటం పెట్టుకుని నింపేదాని కోసం ఆనాడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడి ఆదివాసీ సమాజాన్ని విప్లవం వైపు ఉరిగొలిపినటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధులు, గొప్ప వ్యక్తి బిర్సా ముండా గారు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రోజున అటువంటి గొప్ప నాయకుడు, పోరాట వీరుడు, బ్రిటిష్ వారిని ఎదిరించి చరిత్రలో నిలబడిన వ్యక్తి గురించి ఈ రోజున మాట్లాడడం అనేది నా గర్వంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. వారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి గురించి మాట్లాడే సందర్భం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. బిర్సా ముండా గారు చరిత్ర పుటల్లో, చరిత్ర పుస్తకాల్లో లిఖించబడినప్పటికీ బిర్సా ముండా గారు చేసినటువంటి త్యాగం, పోరాటం ఫలితం మరి దేశ సమాజానికి, ఆదివాసీ సమాజానికి ఒక పోరాట పటిమ, ఒక ఉద్యమ జ్వాల నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బిర్సా ముండా గారు. బిర్సా ముండా గారి యొక్క స్ఫూర్తిని, వారి ఆశయాలను, పోరాటాలను నేటి తరం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని వారి చరిత్ర తెలుసుకొని ఆ స్ఫూర్తిని భవిష్యత్తు ఆదివాసీ తరాలకు నిలబెట్టడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదే